హలో అండి, వెల్కమ్ టు Paaksiddhii Cookery. నా పేరు నీలిమ. ఈరోజు రెసిపీ పునుగులు. మనం దోశ 1-2 రోజులు చేసుకున్న తర్వాత కొంచెం పుల్లటి దోశ పిండి మిగులుతుంది కదా, దాంతో ఈ పునుగులు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది ఒక స్నాక్గా కానీ ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెంగా కానీ తీసుకోవచ్చు. మనకి యూజువల్గా బయట బండి మీద దొరుకుతూ ఉంటాయి. చాలా ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. మొదటి రకం చూద్దాం ఇప్పుడు. ఇలాగా 300 గ్రాముల దోశ పిండి తీసుకున్నాను. చూడండి, మామూలుగా దోశ కన్సిస్టెన్సీ ఉంది, బ్యాటర్ కన్సిస్టెన్సీ. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా వేశాను. ఇంత నీళ్ళగా ఉంటే మనం ఇలాగ పునుగుల్లాగా బజ్జీలాగా వేసుకోవడానికి రాదు. నూనె ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి దీంట్లో కొంచెం పొడి పిండి కలపాలి. చూడండి, ఇలాగ 4 టేబుల్ స్పూన్లు అయింది. ఇప్పుడు ఒక పావు స్పూను వంట సోడా వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వేసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ 4 టేబుల్ స్పూన్ల వార కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ దోశ పిండిలో కొంచెం ఉప్పు ఉంది. ఈ పొడి పిండికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి, ఇలాగ ఉండాలి. మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు బాండ్లీలో నూనె వేడి చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చిన్న చిన్న ఉండలుగా దాంట్లో వేయాలి. నూనెలో ఈ పిండిని ఈజీగా జారిపోతాయి ఇవి. మీడియం ఫ్లేమ్ మీదే మొదటి నుంచి చివరి దాకా ఉంచుకొని కొంచెం ఎర్రగా వేగేదాకా ఉంచుకొని తీసేయటమే. చాలా సింపుల్గా, చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు రెండో రకం మసాలా పునుగులు. ఇలాగే 300 గ్రాముల దోసపిండి, ఉప్పు ఉన్నది తీసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, పావు స్పూన్ వంట సోడా, కొంచెం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసినవి, కొంచెం కొత్తిమీర, మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తరుగు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక సగం స్పూను జీలకర్ర. ఫ్లేవర్కి మనం ఎక్కువ తక్కువ ఎంతైనా వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం కలుపుకొని చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు నేను అదే నూనె వాడుతున్నాను. ఇందాక ప్లెయిన్ పునుగులు చేశాను కదా, దీంట్లోనే ఈ మసాలా పునుగులు చేస్తున్నాను. నూనె మీడియం హీట్ మీద పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా జార్చాలి దీంట్లో నూనెలో. చూడండి, ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయటమే. చాలా క్విక్గా 1/2 గంట 20 నిమిషాల్లో 2 రకాలు చేసేసుకోవచ్చు. ఏ పచ్చడితో అన్నా ఇది సర్వ్ చేయండి. బాయ్ బాయ్.